నక్షత్ర మెల్లిగా కార్ దిగి అలా గగన్ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అలా దొంగచాటుగా గగన్ ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. లాన్లో పూర్ణి సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటే లోపల గగన్ శారద ఇద్దరు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. గగన్ శారదతో నేనైతే ప్రపోజ్ చేశాను, అవతలి వాళ్ళ మనసులో ఏముందో తెలిసేంతవరకు డిస్టర్బెన్సే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతకీ ఎవరికి ప్రపోజ్ చేశావురా, ఏం ప్రపోజ్ చేసావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర కావాలని పూర్ణి మీద రబ్బర్ పాముని విసురుతుంది. ఇక ఆ పాముని చూడగానే భయపడిపోయిన పూర్ణి అమ్మ పాము, అన్నయ్య పాము అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో గగన్ శారద ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. అప్పుడే నక్షత్ర ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక హాల్లో టేబుల్ మీద పెట్టిన గగన్ ఫోన్ని తీసుకొని తన ఫోన్లో నుండి అపూర్వకి ఏవో మెసేజ్లు ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. మరోపక్క అపూర్వ గోరింటాకు సుజాతతో కలిసి సంతోషంగా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇక గగన్ పూర్ణి దగ్గరికి వచ్చిన తర్వాత ఏవైంది పూర్ణి అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్య అదిగో అన్నయ్య పాము అంటూ ఎంతగానో భయపడిపోయి శారదని పట్టుకుంటుంది. ఇక అప్పుడు గగన్ ఆ రబ్బర్ పాము వైపు చూసి దాన్ని చేత్తో పట్టుకొని ఈ రబ్బర్ పాముగా నువ్వు ఇంతలా భయపడిపోయావో, అసలు ఈ రబ్బర్ పాముని ఎవరు నీ మీదకు విసురుంటారు అని చెప్పి చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక గగన్ అక్కడ ఉండగానే నక్షత్ర గగన్ ఫోన్తో కుట్ర చేస్తూ ఉంటుంది. మరోపక్క భూమి తన గదిలో బాధపడుతూ ఉంటుంది. మరింతకీ నక్షత్ర గగన్ విషయంలో ఏం కుట్ర చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.